ఎస్ ఐఎమ్ కృష్ణమోహన్. మనకు తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్దాం. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే మనం ఏదైనా ట్రైనింగ్ కానీ ఒక మెకానిక్ కానీ ఒక టైలరింగ్ కానీ నేర్చుకోవాలనుకున్నాం టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుందామని అనుకున్నాం. ఏం చేస్తాం మనకు మనకంటే ఎక్కువ ఎవరికైతే వచ్చో వాళ్ళ దగ్గర మనం ఒక మాట పడైనా సరే ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే అక్కడ అకామిడేషన్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా మనం అక్కడ ఉండి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అట్లా కాకుండా అద్దాల మేళల్లో ఉండి చెప్పని వాళ్ళు ఎవరు లేకుండా అంగు ఆర్భాటాలతోటి ఉన్న చూసి నేర్చుకుంటే డబ్బుతో పాటు సమయం కూడా తిరిగిరాని సమయం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ బాగా ఆలోచించి ఇన్స్టిట్యూట్ను పికప్ చేసుకోవాల్సిందిగా నా ఉద్దేశపూర్వకంగా నేను తెలియజేస్తాను. అంటే నా ఇన్స్టిట్యూట్కి రమ్మని కాదు, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఈజీగా ఉంచాలి. మరి చెప్పే ఇన్స్టిట్యూట్లో ఓనరే ట్రైనరా లేకపోతే ట్రైనర్గా వేరే ఇస్తూ ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఉన్నావా? అంతేకాని మరి మన విద్య ఎక్కువ ఉండి వాళ్ళ విద్య తక్కువ ఉంటే మనం వాళ్ళకి చెప్పాల్సి వస్తుందా? మన ఇంట్లోనే ఆలోచించండి. మన పెద్దవాళ్ళు బాగా చదువుకునేటైతే ఏమవుతుంది, అరే తప్పు చేస్తున్నారా బాబు అని అక్కకు తమ్మునికి చెల్లెలకు చెప్పగలుగుతాము. అదే మనకే రాదనుకోండి మనం ఏం చెప్పగలుగుతాము? ఆ విధంగా ఆలోచించండి. ఇది మనకు తెలిసిన విషయం. ఈ తెలిసిన విషయాన్ని కూడా మనకు ట్రైనర్ చూసుకోవాలి. ఇంకో విషయం, ఇక డబ్బులు అయితే పోతాయేమో కానీ సమయం అయితే రాదు కదా. ట్రైనింగ్ మనకు మళ్ళీ అవకాశం రాకపోవచ్చు కదా. అది ఈ సమ్మర్ అనేది అట్లా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో విధంగా ఇంకా మనకు ఇక్కడ అంగు ఆర్భాటాలు రోడ్ పైన మనకు ఖర్చులతో ఎక్కువగా కూడా చూడడానికి చెక్ మనిపించాలా ఉంటే లాభం లేదు. గమనించాలి ఇన్స్టిట్యూట్ను. దానికి మనకు పెళ్లి చేస్తున్న అడ్తరాలు ఇటుతరాలు చూడమంటారు కదా, కొంచెం వెనుకని చేసి అన్ని విషయాలు తెలుసుకొని ఇన్స్టిట్యూట్ను ఒక యాస్పిరెంట్ అంటే ఇప్పుడు చాలా కాంపిటేటర్గా ఉంది. యాస్పిరెంట్ అంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే గవర్నమెంట్ జాబ్కైనా దేనికైనా టెక్నికల్గా మనం ఎంత స్పీడ్గా ఉంటే అని మనకు వస్తాయి. అంతేగాని ఇంకా ట్రైనరే కేవలం టైప్ రైటింగే ఒకటే ఉందా? నేను టైప్ నేర్చుకోవాలంటే టైప్ రైటింగ్ ఒకటితో పాటు ఇంకా షార్ట్ హ్యాండ్, ఇంకా మ్యాథమెటిక్స్, ఇంకా ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఉదయమే లేచి వచ్చి మన దినచర్యగా సర్ది కట్టుకొని వచ్చి ఇక్కడనే ఉదయం ఉండి మధ్యాహ్నం తిని సాయంత్రం తిని రాత్రికి మళ్ళీ సర్ది కట్టుకొని అది ఖాళీ సంచి పెట్టుకొని మళ్ళీ ఇంటికి పోయి రేపు మళ్ళీ ఉదయమే సర్ది కట్టుకొని వచ్చి ఇక్కడనే ఉండి ఏదో సంస్థను రన్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా? బాగా గమనించి ఇలా జీవితం గడుపుకోవడానికి జీవితాంతం అదే పనిగా ఉంటూ అలా కాకుండా ఇంకా ఎడ్యుకేషన్ అంటే డే బై డే అంటే మనకి ఎట్లా మారుతుంది సొసైటీ చూడండి, మన టెక్నాలజీ ఎట్లా మారుతుంది. అదే విధంగా మనం ఒకటే ప్లేస్లో ఒకటే అదే ఏఎస్డిఎఫ్ కాదు. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో నా ప్రత్యేకంగా నా గురించి నేను మాట్లాడినట్లయితే నేను నా ట్రైనింగ్ సిస్టాన్ని మొత్తం మార్చేసినాను. థియరీ క్లాస్ ఓరియంటెడ్గా టైప్ రైటింగ్ కోర్సెస్ ఇస్తాము. ప్రింటెడ్ మెటీరియల్ కూడా థియరీ క్లాస్ ఖచ్చితంగా ఇస్తాను నేను. నేను నా యొక్క ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని విద్యార్థులు ఏ విధంగా అదే అభివృద్ధి చెందిరో నేను అదే విధంగా ట్రైనింగ్ మార్చడానికి వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి ఇప్పుడు 8th క్లాస్ పిల్లాడికి చెప్పిందే మనకు టీచర్స్ కూడా నేర్చుకోవడానికి వస్తున్నారు. మరి వాళ్ళకి అదే చెప్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? అది కాకుండా వాళ్ళకి నేర్పే విధానము, వీళ్ళకి నేర్పే విధానము, హౌస్ వైఫ్స్ నేర్పే విధానము, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి కొన్ని స్కిల్స్ వచ్చి ఉంటాయి. కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా నేర్పాలి, అసలు బేసిక్స్ వచ్చిన వాళ్ళకి ఎలా నేర్పాలి, స్పెల్లింగ్స్ సరిగా రాని వాళ్ళకి ఎలా నేర్పాలి, తర్వాత ఫొనెటిక్స్ వచ్చిన వాళ్ళకి ఎలా నేర్పాలి. ఎందుకంటే నాకు ఈ టీచింగ్ అనుభవం ఉంది కాబట్టి ఇలా మీరు కూడా అదనంగా క్వాలిఫికేషన్స్ ఉన్న వారితో జాయిన్ అవుతే మీకు ఎక్కువగా విద్యను కానీ ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అదే 1714లో టైప్ రైటర్ను మిస్టర్ హెన్రీ మిల్ ఫామ్ చేసిన కీబోర్డే ఇప్పటి వరకు చార్లెస్ బెబేజ్ వారు కూడా కంప్యూటర్కి వాడుతున్నారు. ఇంకా ఎక్స్టర్నల్ ఫంక్షన్కి వాడు చేసి అంటే 1714లో ఉన్నటువంటి కీబోర్డు హెన్రీ మిల్ మనకి ఎంత స్టాండర్డ్గా ఇచ్చినాడు అదే టైప్ రైటర్ కీబోర్డ్ని. కాబట్టి ఇప్పటికి మనం అదే టైప్ రైటర్ కీబోర్డ్ని వాడుతున్నాం. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకొని సరైన ఇన్స్టిట్యూట్ను ఎంచుకోవాల్సింది. ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే నాలాగా కాకుండా మీరు ఇన్స్టిట్యూట్ను అది చూడండి. ఒక ఇన్స్టిట్యూటే కాకుండా 4 ఇన్స్టిట్యూట్ పెట్టి ఏదో కమర్షియల్గా పనిచేయడము, లేదా ఉదయం 4 గంటలు సాయంత్రం తీసుకోవడము, లేదు ఒకే ఇన్స్టిట్యూట్ పైన అబండాలు ఎంతో అందరూ ఎవరికి నచ్చరండి. అందరూ ఎవరికి నచ్చరు. నేను ఎవరికి నచ్చకపోవచ్చు, నాకు అందరు కూడా నచ్చకపోవచ్చు, అందరికీ నేను మెప్పించలేకపోవచ్చు. బట్ మనం ఉన్న దాంట్లో మన డబ్బుతో పాటు సమయాన్ని వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రము ఆస్పిరెంట్ పైనే ఉంటుంది.
కాబట్టి జీవితం గడపడానికి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారా, లేదు కాకుండా ఆ ఇన్స్టిట్యూట్ను 3 months 6 months ఒకసారి దాన్ని డెవలప్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీని మారుస్తూ దినదినంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతిక విద్యను బట్టి ఈ కోర్సులను మారుస్తున్నారా, లేదా వాళ్ళకు ఏదైతే మన క్యాండిడేట్ మనం నేర్చుకోవడానికి వస్తున్న క్యాండిడేట్కి డిఫరెంట్ వేలో చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అందరితో అదే సిస్టాన్ని మేము ఫాలో కావట్లేదు. 1990లో పెట్టినామంటే 1990లో ఏఎస్డిఎఫ్ 3 పేజీలు కొట్టడము, ఫస్ట్ డే 3 days ఆ బేసిస్ అన్ని మార్చేసి మా కొత్త విధానంలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. కాబట్టి ఆలోచించి మా దగ్గరికి రాకుండా అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి తెలుసుకొని మీ సరైన ఇన్స్టిట్యూట్లో చేరుకోండి. మీరు సంగారెడ్డికి రాలేరు కదా, అందరు ఇక్కడనే ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ సంగారెడ్డి ఇన్స్టిట్యూట్, మోహన్స్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్. ఓకే, బాయ్. And as well as BMS tutorial under foundation of the AA Foundation. Okay, thank you very much to listen, but not to follow is your interest. మీకు ఫాలో అయ్యేది అన్న మాత్రము మీ బాధ్యత, వినడం మాత్రం వినండి, విన్న తర్వాత మీరు ఆలోచించుకోండి. ఓకే, ఐఎమ్ కృష్ణమోహన్ ఫ్రమ్ సంగారెడ్డి.